దానికోసం కాసేపు మళ్ళీ కిందకి రావడానికి ఉపయోగపడేటువంటి భాషను ఈ తర్వాత మాట్లాడు. ఆనంద సముద్రంలో మునిగిపోయినా, భక్తి అనే సముద్రంలో మునిగిపోయినా దానిలోంచి మళ్ళీ మనం ఉన్న చోటికి రావాలి అంటే లోపల నుంచి మరో కెరటం వచ్చి ఒడ్డును పారేయాలి. సముద్రంలో కెరటాలు ఉంటాయి, ఒక కెరటం లోపలికి తీసుకెళ్తుంది, ఇంకో కెరటం బయట పారేస్తుంది. అలాగే మన్ని సముద్రంలోకి తీసుకెళ్లే కెరటం అయింది. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీధికి విసిరేసేటువంటి కెరటం ఇప్పుడు తర్వాత నేను మాట్లాడేది నా మాట. కెరటం రెండూ ఉంటాయి సముద్రంలో. అంటే ఎంత వద్దనుకున్నా ఎంతో కొంత శివభక్తిని ప్రేరేపించే విధంగా అద్భుతమైన ప్రసంగం షణ్ముఖ శర్మ గారు. భక్తులైన వాళ్ళకి ఆ అనుసంధానం మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మనం ఎంత గొప్ప మార్గంలో ఉన్నాం అనే తృప్తిని కలిగిస్తుంది. భక్తి లేని వాళ్ళకి ఇది అలవాటు చేసుకోకపోతే మనం మనుషులుగా పుట్టడం వృధా అనిపించేటువంటి ఒక తపన, ఒక వేదన అది కలిగి ఇవాళ నుంచైనా సరే మనం ఖచ్చితంగా శివభక్తిని అలవాటు చేసుకోవాలి అనేటువంటి ప్రేరణ కల్పించేటువంటి ప్రసంగం. ఇవాళ ప్రసంగం చాలా సంక్షిప్త సుందరంగా సారభూతం తదు ఉపాసితవ్యం అని 2 గంటల ప్రసంగంలో చెప్పాల్సిన విషయాన్ని అంతటినీ సుమారు 25 నిమిషాలు, అరగంట ఆ ప్రాంతం సమయంలో చాలా అద్భుతంగా చెప్పారు. మనం అది వక్త యొక్క సామర్థ్యానికి నిదర్శనం. నాకు 2 గంటలు ఉంటేనే చెప్పగలను, లేకపోతే నేను చెప్పలేను అనుకున్నా అది సమర్థులైన వక్త లక్షణం కాదు. లేదు నేను అరగంట అయితేనే చెప్పగలను, ఇంకెక్కువ చెప్పమంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది కాస్త అయిపోయింది, ఇంక తర్వాత ఇంకో 10 నిమిషాలు మాట్లాడడానికి నా దగ్గర ఏమీ సరుకులేదు అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతను సమర్థుడు కాదు. అంచేత 1 నెలల పాటు ప్రవచనం చెప్పమన్నా ఇదే శివానంద లహరి మీద చెప్పగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి శర్మ గారు. 15 నిమిషాల్లో చెప్పమన్నా శివానంద లహరి సారాన్నంతటినీ చెప్పగలిగినటువంటి సమర్థుడు షణ్ముఖ శర్మ గారు. ఆ శక్తి ఎక్కడొచ్చింది అంటే అటువంటి శక్తి గల ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదాచార్యుల వారు. ఏకశ్లోకిలో చెప్పిన విషయాన్ని బ్రహ్మసూత్ర భాష్యం వరకు సాగేసి ఎంతటి లోతుంది నీకు తెలుసునా అంటే ఏం తెలుసో కూర్చో అనే పరిస్థితి తీసుకెళ్ళగలరా. ఏమీ తెలియదు స్వామి అంటే అంతా నీకే తెలుసురా అబ్బాయి, నీ చేత అనిపిస్తాను విను అనే శక్తి కూడా ఆయనకే. అలాంటి శివానుగ్రహం చేత శంకరుల యందుండే అపారమైన భక్తి వల్ల, వాగ్దేవి కరుణ వల్ల ఆయన వాంగ్మయ సారాన్ని అంతటినీ గ్రహించి, ఆయన గ్రహించడమే కాదు మనకి ఏది అందించాలో తెలిసినటువంటి మనిషి. కీలెరిగి వాత పెట్టాలంటారు. ఎక్కడ ఏది చెప్తే ఉపయోగిస్తుంది, ఏది చాలా అవసరం. శివానందహరి మొత్తం శ్లోకాలన్నీ చదువుకునే కంటే భవతు భవదర్థం మమ మనః, అంతకంటే ఇంకేం కావాల్సింది? నా మనస్సు నీకు అర్పిస్తాను, నా మనస్సు నీకు అవుగాక, నీ అనుగ్రహం నాకు కావాలి. ఇంతకంటే ఇంక మనకి భగవంతుడికి భక్తుడికి సంబంధం అంటే అంబికా దర్బార్ భక్తి అగరత్తులు కాదు, మనస్సు అనేటువంటి సంబంధంతో భగవంతుడు భక్తుడు ముడిపడతారు. ఆయనకి మనం ఇవ్వాల్సింది మన మనస్సుని, ఆయన మనకి ఇవ్వాల్సింది అనుగ్రహాన్ని. అలాంటి అనుగ్రహ ప్రదాత అయిన పరమశివుణ్ణి భావిస్తూ మన అందరి మనస్సుల్ని కూడా ఆయనకి ఇప్పించే విధంగా ఆయన ప్రసంగం చాలా రమ్యంగా సాగింది. దానికి మనం ఎన్ని కృతజ్ఞతలు అభినందనలు చెప్పినా అది తక్కువే అవుతుంది. ఏం చేస్తే అవుతుంది అంటే గట్టిగా నమశివాయ అని చెప్పి ఒక్కసారి హరహర మహాదేవ శంభో అనే శంభు నామస్మరణం చేయటం, మనం ఇక్కడి నుంచి భగవంతుడిని మర్చిపోకుండా ఉండటం, అది మనం చెప్పాల్సిన కృతజ్ఞత. అలాంటి ఉపన్యాసం చాలా అద్భుతంగా మనకి ఇచ్చారు. సుమారు 11:30 దాటి 12 గంటలు కావలసిన సమయంలో ఇంత వేడిలో ఇంత అమృతాన్ని, ఇంత చల్లదనాన్ని కురిపించినటువంటి షణ్ముఖ శర్మ గారికి ఈ శంకర భక్త సమాజం పక్షాన, మన హంపి విద్యారణ్య విరూపాక్ష పీఠం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ, ఆ శివానుగ్రహం మన మీద వర్షించాలని. ఆయన ప్రసంగాలు ఉత్తేజకరంగా ఉండడం వేరు, ఉత్తేజకరమైన ప్రసంగం కాదు కావాల్సింది, ఆర్తితోటి హృదయాన్ని కదిల్చే ప్రసంగం కావాలి. ఆ హృదయాన్ని కదిల్చే ప్రసంగం ఇవాళ ఆయన దగ్గర నుంచి మనం విన్నాం. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. ఆ ఘట్టాల్లో ఊగిపోతూ మంచి వీరరస ప్రధానమైన ఘట్టాలని వర్ణించడం. ఆ సందర్భాల్లో మనందరూ ఎదరవాడు ఎవడైనా కనిపిస్తే వాడి
కాలర్ గుచ్చుకుల్లాగా రెండు బిగుదాం అనే రకమైనటువంటి ఆ ఉత్సాహాన్ని మనలో అది లేదు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సభల్లో చాలా భక్తిని ప్రదర్శింపజేయాలి. అలా ప్రదర్శింపజేయాలంటే మన దగ్గర ఉంటే వస్తుంది. ఆయన మంచి భక్తులు కనుక ఆయన హృదయపూర్వకంగా దాన్ని అనుభవించి మనకి చెబుతున్నారు కాబట్టి ఆ వాక్కులో ఆ స్వారస్యం. ఆ ఒక్క మాట మాత్రం నేను మళ్ళా అంటాను, అనుభవం లేకుండా పైకి చెప్పే మాటకి, అనుభవించి తన్మయ భావంతో చెప్పే మాటకి చాలా తేడా ఉంటుంది. ఇతర వక్తలకి ఆయనకి ఉండేటువంటి భావం ఏమిటి అంటే భగవంతుడిని ఆరాధించి ఆ ఆరాధనలో ఉండే అందాన్ని ఆస్వాదించే అనుభవించేటువంటి వ్యక్తి కనుక ఆయన ఆర్షధర్మము ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇంత శోభాయుక్తంగా ఉంటాయి. కాబట్టి ఆయనకి జగదంబ కరుణ పరిపూర్ణంగా ఉండాలని, ఆయన ద్వారా ఈ సమాజం అంతా కూడా భక్తిమయం కావాలని, మన చిత్తం శివమయం కావాలి, మన చిత్తం నిండా శివుడే ఉండాలి, చిత్తంలో మరొక దుర్వాసనలు ఏమీ ప్రవేశించకుండా ఉండాలని ఆ పార్వతీపతి అయిన పరమశివుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నన్ను ఆశీర్వదించిన సరస్వతి స్వరూపుడికి నమస్కరిస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ చాలా చక్కని కార్యక్రమం ఉంది. ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర చర్చా కార్యక్రమం. భారతదేశం గర్వించదగ్గ మహాపండితులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారు, ఆచార్య పుల్లేరు శ్రీరామచంద్ర గారు ప్రభుత్వులందరూ కూడా పాల్గొని శంకరుల యొక్క వాంగ్మయం ఆధారంగా శాస్త్ర చర్చను ఇక్కడ చేయబోతున్నారు. ఇది ఒక అరుదైన కార్యక్రమం, ఇది ఒక చక్కని ఆలోచన. ఇలాంటి అరుదైన కార్యక్రమాన్ని ఆస్వాదించే అవకాశం ఈ ప్రాంతవాసులందరికీ లభించింది. వారిని చూస్తే నాకు అసూయ కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను ఆ కార్యక్రమంలో పాల్గొలేకపోతున్నాను, నాకు ఇదివరకే ఒప్పుకున్నటువంటి కార్యక్రమం వల్ల. కనుక మీరందరూ వచ్చి దాన్ని ఆస్వాదించి ధన్యులవ్వాలని ఆశిస్తూ ఆహ్వానిస్తూ తర్వాత కార్యక్రమం. లోకాల్లో ఉంటే మనుషులు భూలోకి భూలోకం ఎలా వస్తాయి లోకాలు, ఆ లోకాల్లో మనుషులు ఎలా ఉంటారు, జీవులు, ఇవన్నీ నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కనపడలేదు. అదన్నా ఎప్పుడైనా ఒకసారి ఒక వేదికలో అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. భగవంతుని గురించి చెప్తున్నారు కాబట్టి బట్ లోకాల్లో ఉండే మనుషులు ఎలా ఉంటారు, రెండు కాళ్ళు మనుషులు ఉంటారు. పై లోకాల్లో దేవతలు, గంధర్వులు, రాక్షసులు, పిశాచాలు, యక్షులు అనే రకరకాల స్థాయిలు ఉంటాయి. మనుష్య లోకంలో ఉండే వాళ్ళకి మనం మానవులని పేరు. కింద ఉండేటువంటి వాళ్ళు దేవతలని, గంధర్వులని, వాళ్ళు రకరకాల పేరుతో ఉంటారు. ఆ పేరుతో ఉండేవాళ్ళు మనకంటే శక్తి గల వాళ్ళు ఉంటారు, పరమాత్మ కంటే చిన్నవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా గమ్యం పరమాత్మ. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుగుతూ మాట్లాడు. పరమశివునికి మనస్సును అర్పించాలి, అదే ప్రధానము అని శ్రీ శర్మ గారు ప్రవచించారు. అయితే ఈ సమాజం వారు చేసే సన్మానాన్ని ఆశించి వారు ఇక్కడికి రావడం లేదు, వీరి యొక్క ఆర్ద్రతని ఆశించే వస్తున్నారు కనుక స్వల్పమైనటువంటి ఈ సన్మానాన్ని ఇప్పుడు స్వీకరించవలసినదిగా శ్రీ శర్మ గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం. శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గారు శర్మ గారి ఉపన్యాసం మనందరం విన్నందుకు ఒక్కసారి భగవన్నామస్మరణ చేయటం అనేది మనం కనీసం ఇప్పుడు అనుభవించినందుకు తాత్కాలంగా ఉంటుంది అని అన్నారు. కనుక అందరం ఒక పర్యాయం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చెప్పులు ఇప్పదీసి నిల్చోండి అమ్మ, అందరు చెప్పులు ఇప్పదీసి నిల్చోండి.
సమర్పयामि మంత్రపుష్పం दाता पुरस्ताद्यमुदा जहार सक्मः विद्वान् वदिशश्चतस्रः तमेवं विद्वान् अमृतयः भवति नान्यः पन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायणपरोऽध्यात्मध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशगुं हृदयं चाप्यथोमुखम् अथो निष्ट्यापि तस्यान्ते नाभ्यामुपरितिष्ठति ज्वालमालाकृतं भाति विश्वस्यायतनं महत् सन्ततं शिराविस्तुलं दद्याकोशसन्निभं तस्यान्ते सुशिरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्रविश्वाच्चर्विश्वतो मुखः सोऽग्रभग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोध्वमधः शायैरश्मयस्तस्य सन्तता सन्तापयति सन्देहमापाततलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो जनमध्यस्थाद्विद्युल्लेखे वभास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्वत्यनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिसेन्द्रः सोऽक्षरः परमस्वराट् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः हर नमः पार्वतीपतये हर हर महादेव కొంతమంది మాట్లాడితే స్పీకర్ అవుతుంది ఒక బిందు సాయంకాలం వస్తాను హైదరాబాద్లో ఆనందనగర్ హాల్ ఆనందనగర్ హైదరాబాద్
భక్తులందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. పైన కింది దిగే వరకు స్కూల్ వచ్చి రావడం రోజు అంటే ఫోన్ చేసి తీసుకున్నాం 15 నిమిషాలు వచ్చింది. సాయంత్రం తీసుకున్నాం 15 నిమిషాలు. మరి చెప్పండి ఫోన్ చేస్తే సార్ మళ్ళీ 6:30 స్టార్ట్ అంటే ఇక్కడే కలిసిండు రేట్ కొంచెం తొందర డ్రాపే కదా బండి ఉండవు గోవాలే చేసాడు 5:30కి అక్కడ బయలుదేరితే టైం పెట్టేస్తాను బండి పట్టుకుని ఆ బండితో వెళ్ళిపో వెళ్ళిపో. నేను చూసుకొని నైట్ కూర్చొని ఇప్పుడు అందరం చెరువు ఉండదు నాకు సూర్యనారాయణ ఎలా రాలేదు నాకు మధ్యాహ్నం అన్నాను పోయినంతే అయితే నేను ఏం చేస్తాను లేదా ఎందుకు వదిలేనే నేను తీసుకొని వచ్చేస్తున్నాను అందరినీ ఈవినింగ్ నేను మళ్ళీ వస్తే ఇక్కడ నాకు వచ్చేసి చెప్పడది నేను దీని ఆపలేదా